చాలా రోజుల క్రితం మాట. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. గత 3 ఏళ్ల నుంచి ఆ గ్రామంలో కరువు తాండవిస్తోంది. అలా ఒకరోజు ఆ రైతు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడు అతను ఒక బిలం వద్ద ఒక పావును చూశాడు. అప్పుడు ఆ రైతు అనుకున్నాడు, ఈ పాము అయితే ఇక్కడే ఉంటుంది, కానీ నేనెప్పుడు దీనికి పూజ చేయలేదు. బహుశా అందుకే నా నేల ఎండిపోయిందేమో. ఇప్పుడు రోజు నేను ఈ పాముకి పూజలు చేస్తాను. ఇలా అనుకుంటూ అతను ఒక గిన్నెలో పాలు తెచ్చి ఆ బిలం దగ్గర పెట్టాడు. అతనిలా అన్నాడు, ఓ సర్పదేవత, నాకు తెలియదు నువ్వు ఇక్కడ ఉంటున్నావని. అందుకే నేను నీకు పూజలు చేయలేకపోయాను. నన్ను క్షమించు. ఇప్పుడు నేను రోజు నీకు పూజలు చేస్తాను. అలా అని ఆ రైతు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు రైతు తిరిగి ఆ బిలం దగ్గరికి వచ్చినప్పుడు ఆ రైతుకి ఆ గిన్నెలో మెరుస్తూ కనపడింది ఒకటి. అది ఒక బంగారు నాణెం. రైతుకి అర్థమైంది ఇది మాయగల పాము అని. ఆ రోజు నుంచి ఇక రైతు రోజు పాముకి పాలు పెట్టేవాడు, ఒక బంగారు నాణెం తీసుకెళ్లేవాడు. ఒక రోజు సంగతి ఇది. ఆ రైతుకి ఏదో పని మీద పట్నం వెళ్లాల్సి వచ్చింది. అతను తన కొడుకుని దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు, బాబూ, నేను కొద్ది రోజులకి పట్నం వెళ్తున్నాను. అందుకని నువ్వు రోజు సర్పదేవతకి పాలు పెడుతూ ఉండు. అలా చెప్పి రైతు పట్నానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ అతని కొడుకు పాలు తీసుకుని పాము బిలం దగ్గర పెట్టాడు. అలా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు పొద్దున్నే ఆ రైతు కొడుకు ఆ బిలం దగ్గరికి వచ్చాక అతను చూశాడు, ఆ గిన్నెలో ఒక బంగారు నాణెం ఉందని. అతను అనుకోసాగాడు, ఈ పాము పిసినారిదే. దీని బిలంలో ఎన్నో బంగారు నాణేలు ఉండుంటాయి, కానీ ఇది మాకు ఒకటే బంగారు నాణ్యం ఇస్తోంది. అదే నేను దీన్ని కనుక చంపేస్తే అన్ని బంగారు నాణేలు మావే అయిపోతాయి. ఆ మరుసటి రోజు పాలు పెడుతూ ఉన్నప్పుడు రైతు కొడుకు ఆ పాము తల మీద కర్రతో ఒక్క దెబ్బ కొట్టాడు. పాముకి చాలా కోపం వచ్చింది. అది ఆ రైతు కొడుకుని కాటేసింది. రైతు కొడుకు గంభీర పరిస్థితుల్లో అక్కడి నుంచి పారిపోయాడు. పాము కూడా దెబ్బ తగిలింది. అది కూడా తన బిలంలోకి వెళ్ళిపోయింది. రైతు కొడుక్కి ఆమె తల్లి వైద్యం చేయించింది. ఆ రైతు తిరిగి వచ్చినప్పుడు అతని భార్య అతనికి జరిగినదంతా వివరించింది. అతనికి పాము మీద చాలా కోపం వచ్చింది. ఆ రైతు పాము దగ్గరికి వెళ్ళినప్పుడు పాము జరిగిన విషయం అంతా చెప్పింది. అప్పుడు రైతుకి అర్థమైంది. అతను పాముతో అన్నాడు, నాకు తెలిసింది ఇందులో నా కొడుకుదే తప్పు అని. నేను వాడి తరఫున మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. అలా రైతు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తిరిగి గిన్నెలో పాలు పోసుకుని వెనక్కి వచ్చాడు. అది పాముకిచ్చాడు. ఆ పాముతో అన్నాడు, దయచేసి నా కొడుకుని కూడా క్షమించండి. వాడు అత్యాశకి పోయి మీ మీద దాడి చేశాడు. వాడిని కూడా క్షమించండి. ఏమర్థమైంది ఈ కథ వల్ల? మనకి ఎక్కువ లోభము ఇంకా అత్యాశ ఉండకూడదు అని. అదే మనం ఎక్కువ లోభము, అత్యాశ ఇంకా కోపం తెచ్చుకుంటే అది మనల్ని నాశనం చేసేస్తుంది.